హాయ్ అందరికీ నమస్కారం. ముందు షేర్ చేసిన షార్ట్లో నేను ఆలుగడ్డను ఉడికించాను పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం సింపుల్గా అని చెప్పాను, కానీ దాన్ని నేను ఏం చేశాను ఎలా చేశానో చూపించడం అవ్వలేదు కదా. ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మా ఇంట్లో పిల్లలకి ఇది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా స్నాక్ అనగానే స్నాక్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి మధ్యలో స్కూల్లో ఒక స్నాక్ బ్రేక్ ఇస్తారు కదా, దానికోసం ఎప్పుడు చేసి ఇచ్చినా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అయితే ఆలుగడ్డ పడదు, తినకూడదు అనుకుని పెద్దవాళ్ళకి మనకి కానీ చిన్నపిల్లలు బాగా ఆడతారు కదా, ఆ వయస్సులో ఎంచక్కా ప్రతిరోజు ఇచ్చినా నష్టం లేదు. సింపుల్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇవ్వనా అని అడిగితే కొంచెం ఒరిగానో కూడా వేయమని బాబు ఇచ్చాడు. మొదట 2 ప్యాకెట్స్ ఇచ్చినా ఎక్కువ అవుతుందేమో అని 1 ప్యాకెట్, అది సరిపోయింది. ఇక వీటిని మ్యాష్ చేసి ఇస్తున్నాను కాబట్టి పొట్టు తీసేసాను. ఇలా మెదిపిన తర్వాత కాస్త నెయ్యి వేసి కలిపి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి బాబుకి ఇచ్చేసాను. దీంతో పాటే కాస్త మోసంబి జ్యూస్ కూడా. శ్రీ లేచేసరికి నేను వేరే పనిలో ఉంటే చందు చేసి ఇచ్చారు. తనకి నెయ్యి వేసి కాస్త ఫ్రై చేసి ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇచ్చారు. ఇలా ఇక ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ గురించి మాట్లాడేది చాలా ఉంది. లాంగ్ వీడియోలో పెడతాను. నేను దీంతో బిర్యానీ ఎలా చేశానో ఛానల్లో ఇదివరకు ఒక షార్ట్ వీడియో పెట్టాను. వాటిని విటమిన్ డి రిచ్ ఎలా చేయాలో పెట్టాను, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అనేది చూపించలేదు. ఈసారి లాంగ్ వీడియోలో చూపిస్తాను.